పాపకి జోయ పాపకి 1+1 ఐస్ క్రీమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అది 1+1 అని ఉన్నాయి. ఆ ఐస్ క్రీమ్స్లో ఫ్రోజన్ డెజర్ట్ ఉంటాయి. దాంట్లో పామ్ ఆయిల్ అనేది ఉంటుంది. అది తింటే చాలా అన్హెల్తీ ఉంటుంది. సో మీరు ఐస్ క్రీమ్స్ కొనేటప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ చెక్ చేయండి ఫ్రోజన్ డెజర్ట్ ఏమన్నా ఉందా అని. ఇక్కడ ఏం లేకుండా ఉంది అంటే అది రియల్ మిల్క్ అండ్ షుగర్తో ఇది అవుతుంది. అంటే పామ్ ఆయిల్ అనేది యూజ్ చేయకుండా న్యాచురల్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ ఈ హాట్ సమ్మర్లో జోయకి అంటే పెట్స్కి పెట్టినామనుకోండి, ఆగ్నానా అవి కూడా హ్యాపీ ఉంటాయి, మీరు కూడా హ్యాపీ ఉంటారు. ఇది సీతాఫల్ ఫ్లేవరు. సో మా జోయ పాపకి గోల్డీ పాప ఇక్కడ పెడతా, ఇక్కడ పెడతాను. ఏ జోయ ఉండి పెడతా నీకు. గోల్డీ ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటుంది. జోయ పాపకి ఐస్ క్రీమ్ తీసి ఇస్తున్నా. ఉండు తిన్. అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి కొంచెం అంటే షుగర్స్ లేకుండా కార్బోహైడ్రేట్ ఫుడ్ కాకుండా ఇట్లా ఐస్ క్రీమ్ పెట్టామనుకోండి, చాలా హాట్ సమ్మర్, ఆ సమ్మర్లో కొంచెమన్నా వాడికి హ్యాపీ చేయొచ్చు అనే ఫీల్తో నేను తీసుకొచ్చిన. చాలా రోజుల నుంచి పెట్టమంటున్నారు, బట్ నా లేజినెస్ తోటి వాళ్ళిద్దరిని నేను నెగ్లెక్ట్ చేస్తున్నా. ఈరోజు మాత్రం ఫైనల్లీ కొంచెం ఓపిక చేసుకుని బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకుని వచ్చిన. చాలా వెతికి సో దే ఫీల్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీ ఉన్నారు అంటే ఆబ్వియస్గా నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటా కదా. అదే యాక్చువల్ మా జోయా గోల్డీని నేను సరిగ్గా చూసుకోవట్లేదు అనిపిస్తుంది. నాకే కొంచెం గిల్ట్ ఫీల్ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు కామెంట్లు పెట్టకండి ఎందుకు ఏంటి అని చెప్పి. ఏమో నేను ఫుల్ సాటిస్ఫై, నేనైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళని చూసుకోవట్లేదనే ఫీల్ అయితే చాలా అనిపిస్తుంది. థ్యాంక్